నమస్తే వాళ్ళ ఎరికే కదా నేను మీ 690 పాపనని ఇవాళ చూద్దాం కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మళ్ళీ అయ్యేందో పాలు చూద్దాం పాండ్రి. ఇగోనుల్లా మనోళ్ళు అనుకున్నారంటే అనుకున్నట్టుగా చేస్తారు కదుల్లా. ఏ ముచ్చట గురించి చెప్తున్నానో అర్థమైంది కదుల్లా మీకు. గదేనుల్లా మన సునీత విలిమియమ్స్కి ఈ అక్క వాళ్ళ కుటుంబాన్ని పిల్లల్ని ఇడిచి మన భూమి నుంచి చంద్రుని మీదికి పోయి ఇక పైకి పోయినాక అయితే ఆ రాకెట్కి ఏమో ఖరాబ్ అయింది అటనుల్లా. ఇంకా ఏం తక్కువ 9 నెలల తర్వాత ఇలా పొద్దుగల 3 గంటల 27 నిమిషాలకి ఇక కింది దిగిందిల్లా. అందులో నలుగురు ఇంకే అందులో మన భారతదేశానికి గొప్ప పేరు తీసుకొచ్చిందిల్లా మన సునీత విలియమ్స్. ఇగోనుల్లా మనం ఏం తింటాం వల్ల అన్నమో గట్టుకో రొట్టెలో తింటాం కాదుల్లా. గట్టాంటిది ఈ రోజులల్లా ఏం తిందామన్నా మస్తు భయం అవుతుందిల్లా. ఇక ఈ ముచ్చటకి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజులల్లో అన్ని కల్తీ చేస్తున్నారు దొంగ బడవగాళ్ళు. ఇక ప్లాస్టిక్ బియ్యాన్ని కూడా తయారు చేస్తున్నారు వాళ్ళు. గీడే ఎవరు తీసిరో కానీ ఇక సోషల్ మీడియాలో మాత్రం మస్తు చక్కర్లు కొడుతుందిల్లా. దుకాణంలో బియ్యం కొనుక్కునేటోళ్ళు జర చూసి కొనుక్కోరులా సుమి, లేకపోతే పానం అంతా ఆగమవుతుందిల్లా. ఇగోనుల్లా ఎండాకాలం వచ్చిందంటే చాలు దేనికి తిప్పలవుతుందిల్లా, నీళ్ళకే కదల్లా. అట్లాంటిది రాను రాను 2 తెలుగు రాష్ట్రాలకు నీళ్ళు ఇచ్చే నాగార్జున సాగరు ఎండిపోతుందిల్లా. ఇక ఇప్పుడే ఇట్లా ఉంటే రాను రాను మే వస్తారికే ఇంకెట్లుంటుందో పోండ్రి. ఇంకా మొత్తం నీటి మట్టం అయితే 590 అయితే ఇప్పుడు 510కే చేరిందిల్లా. ఇక రాను రాను నీళ్ళు అంతగా అందవ పోండ్రి.
ఇగోనుల్లా ఎండాకాలం వచ్చి నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే నీళ్లు తేవాలని అసెంబ్లీ కాడనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ధర్నాలు చేసిర్రుల్లా. ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మాట్లాడుకొస్తుండుల్లా కేటీఆర్ సారు. మరి గదేందో పాలు ఇనుండ్రి సుమి. రేవంత్ రెడ్డి పాపం రైతన్నకు శాపం 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 రేవంత్ రెడ్డి పాపం రేవంత్ రెడ్డి పాపం. ఆ ప్రాంత నాయకులు రాజయ్య గారు అందరూ పోయి ఈ దున్నపోతు లాంటి ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపేదాకా 35 రోజుల తర్వాత మొద్దు నిద్ర లేచి ఆఖరికి పంపులు చాలు చేస్తే ఇలా 600 కోట్ల నష్టం, పంట నష్టం ఒక్క జనగామ జిల్లాలో వచ్చింది. అందుకే అంటున్నాం మేము, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డి యొక్క తెలివి తక్కువతనం తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న గుడ్డి ద్వేషం తెచ్చిన కరువు తప్ప ఇంకోటి కానే కాదు. అటు గోదావరిలో ఇటు కృష్ణలో రెండు వైపులా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ముందు చూపు లేని ఈ సన్నాసి ప్రభుత్వం, ముందు చూపు లేని మూర్ఖపు ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఇవాళ రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర రైతుల తరపున మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, లక్షల ఎకరాల్లో పంట ఎక్కడెక్కడైతే ఎండిందో ఇది తప్పించుకునేదానికి వీలు లేదు. మొన్న హరీష్ రావు గారు వివరంగా చెప్పినారు, ఎండల వల్ల పంట ఎండిందని ముఖ్యమంత్రి అంటాడు, బోర్ల కింద ఎండిపోతే మాకు బాధ్యత లేదని బాధ్యత రాహిత్యంతో ఇరిగేషన్ మంత్రి మాట్లాడతాడు. మేము రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర రైతుల తరపున ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. సూచీలు కాదు అయ్యాలి కొత్త కొత్త ముచ్చట్లు, మళ్ళా రేపు కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. ఇంకా అప్పటి వరకు చూస్తూనే ఉండండి క్రమం తప్పకుండా 6-9 టీవీ.